ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ట్రయాంగిల్స్? ఆల్రెడీ మనకి దీన్ని డిస్కషన్ చేసినప్పుడు క్లారిటీగా ఒక ఐడియా అయితే వచ్చింది మనకి కదా, ఇది. సో ఇంతకు ముందర ఈ పాయింట్ డిస్కషన్ చేసినప్పుడు టోటల్గా ఎంత అంటే జాగ్రత్తగా చూడండి, నెంబర్లు వేసుకొని 1 2 3 4 5 6 7 8, ఇది ఆల్రెడీ 8 రోజులు 16. అవునా? ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఏం జరిగింది, ఈ మోడల్కి వచ్చేసరికి ఇప్పుడు చూడండి 1 2, ఈ 2 కలిపితే 1. ఓకేనా? ఈ 2 కలిపితే 1 అంటే ఇక్కడ 3 ప్లస్ ఇది 1 ఎంత అవుతుంది, 4 ప్లస్ ఇది 1 ఎంత అవుతుందంటే టోటల్గా ఎన్ని వచ్చినాయి మనకి, ఇది 21. ఈ లెక్కలు చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చూద్దాం. దీంట్లో వచ్చేసరికి ఎంతవరకు చూస్తే కనుక ఓకే ఎంత అవుతుంది అంటే జాగ్రత్త చూడండి. సో ఇంతకుముందు చేసినట్టుగానే ఎన్ని వస్తుంది, 8 రోజులు 16, 8 రోజులు 16. సో 16 తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1 2 3. ఓకేనా? 3. మరి ఇంకా వేరే ఏమైనా వస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ కౌంటింగ్ వచ్చేసినాయి కాబట్టి 1 2 3. తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇదిగో ఇది ఆల్రెడీ వచ్చేసింది కదా ఇక్కడ 1. నెక్స్ట్ 1 ఈ మొత్తం కలిపి చూడండి ఎన్ని వస్తున్నాయి అక్కడ 1. తర్వాత ఇక్కడ చూస్తే కనుక చూడండి 1 ఇదొక 2 ఇదొక 2. టోటల్గా వచ్చేసరికి ఇక్కడ 22 వస్తుంది. టోటల్గా 22 వస్తుంది. నెక్స్ట్ 1 ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా వచ్చేసరికి 1 2 3 4 కదా, 4 ఇంటూ ఒక్కోదానికి ఎన్ని వస్తుంది, 8. తెలిసిందే కదా మనకి. సో 1 2 3 4 అంటే 4 వచ్చినాయి కాబట్టి 4 రోజులు 8 అంటే 8 ఇంటూ ఎన్ని బాక్సులు ఉన్నాయి, 1 2 3 4. ఇదన్నీ ఆల్రెడీ ఇంత ముందు చేసిందే కదా. 8 4 32. బాక్స్కి ఎన్ని వస్తాయి, 8 వస్తున్నాయి. టోటల్గా వచ్చేసరికి మొత్తం కలిపి బాక్స్కి 8 కాబట్టి ఎన్ని బాక్సులు ఉన్నాయంటే 4 బాక్సులు. 8 4 32. తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఇది కౌంట్ చేసుకోవటానికి మీకు ఆల్రెడీ షార్ట్ కట్ ఏం చెప్పానంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని 2 2గా తీసుకోమని చెప్పి ఇక్కడికి ఎన్ని వచ్చినాయి అంటే 3 రోజులు. 1 2 3 రోజులు. అది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం కదా, మళ్ళీ కంగారు పడద్దు దీని గురించి ఎలా వచ్చిందని. ఇక్కడికి 38. ఓకేనా? అక్కడికి 38 వచ్చినాయి. తర్వాత ఈ 2 చూసి ఇది చూసే 1 2 ఆల్రెడీ మొత్తం కలిపి ఎంత అవుతుంది, అక్కడికి 3. అంటే పైన 3 అయితే కింద కూడా 3 అంతే కదా, 3. ఈ తర్వాత ఇంకేమైనా డిస్కషన్ చేస్తే కనుక ఇక్కడ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమీ లేవు. ఓకేనా? టోటల్గా వచ్చేసరికి అక్కడికి 38, ఇదొక 6. 38 ప్లస్ 6 వచ్చేసరికి 44 వస్తున్నాయి. టోటల్గా మనకు వచ్చేది ఎన్ని అంటే 44 వస్తున్నాయి. ఇక్కడ టోటల్గా 44 వస్తున్నాయి. నెక్స్ట్ 1 ఇది చూడండి, ఇది కూడా ఇంత ముందు చేసినట్టుగానే 1 2 3 4 రోజులు 8 అయిపోయింది. ఒక్కో బాక్స్కి ఎన్ని వస్తున్నాయి అంటే 3. జాగ్రత్త, 1 2 3. సో 3 అంటే 3 వస్తున్నాయి కాబట్టి 3 వైపుల నుంచి చూస్తే 3 రోజులు ఒక్కోదానికి 3 4 ఎంత అవుతుందంటే 12. 12 ప్లస్ 8 ఎంత అంటే 20. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకేమన్నా కలుపుదామని అంటే ఇక్కడికే కట్ అయిపోతున్నాయి కాబట్టి ఆన్సర్ అక్కడికి టోటల్గా వచ్చేసరికి 20 వస్తున్నాయి మనకి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు
వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో మనం ఆల్రెడీ ఈ మోడల్స్ డిస్కషన్ చేసాం కాబట్టి బాక్స్ 1 2 3 4 4 ఉన్నాయి. 4 రోళ్ళు 8, ఒక్కటానికి 8 8 కాబట్టి 8 అనేది 16 వస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? 16 ప్లస్ ఇక్కడ ఈ 2 ఒకటి తీసుకుంటున్నాము. సో 16 ప్లస్ 2 అక్కడికి 18 అవుతుంది. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 18 అంటే ఇది 1 2 ప్లస్ 3. ఇదే విధంగా ఇక్కడ ఉంది కాబట్టి పైన 3 కింద 3 ఎంత అవుతుంది? 6. అక్కడికి 24 అవుతున్నాయి. ఓకేనా? 24 అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసరికి ఈ బేసు 1 అవుతుంది. అగైన్ సో ఈ ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని 1 2 అలానే 3 4 టోటల్గా వచ్చేసరికి మనకు 28 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకేనా? 28. నెక్స్ట్ వన్ ఇది చూడండి నాన్న, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్కి మనకి ఎక్కడ అంటే ఈ మోడల్లో ఏది ఇచ్చినా 16 వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడికి 6 వచ్చినాయి. 6 అంటే ఈ బేస్ చేసుకొని ఈ డైరెక్ట్గా ఎలాన్నా గుర్తుపెట్టుకోండి. లేదు సార్ అలా గుర్తుపెట్టుకోలేము అనుకుంటే కనుక మొత్తం నీట్గా చూడండి. సింగిల్గా 6 ఉన్నాయి. తర్వాత డబల్ చూద్దాం. 1 అగైన్ 2 అలానే 3. ఓకేనా? సో డబల్ ఉన్నది ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. అక్కడికి 6 ప్లస్ 3 అగైన్ ఇంకో త్రిబుల్ ఉన్నది ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి త్రిబుల్ ఉన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు జాగ్రత్త 1 2 అలానే 3 4 5 అగైన్ 6. అక్కడికి 9 ప్లస్ 6 15. పెద్దది ఒకటి వస్తుంది కదా. టోటల్గా అక్కడికి 16 వస్తుంది. టోటల్గా ఆన్సర్ ఎంత అంటే 16. టోటల్గా 16. అలానే ఇది చూసినట్లయితే 1 2 3 ఈ 3 తర్వాత పెద్దది అంటే ఇప్పుడు ఇది చూస్తే అక్కడికి 3 ఇదొకటి 4 అగైన్ ఇదొకటి 5. అలానే ఇప్పుడు పెద్దది ఒకటి ఉంది కదా, అక్కడికి జాగ్రత్త ఎన్ని వచ్చినాయి ఇవి కలిపితే 4. అలానే ఇదొకటి 5 అగైన్ ఈ 2 కలిపితే 6 అగైన్ ఈ 2 కలిపితే 7 పైన మొత్తం కలిపి 8. టోటల్గా పెద్దది కలిపితే 1 మొత్తం 8 ఉన్నాయి మనకి. ఓవరాల్గా ఇచ్చొద్దాం. 1 2 3 2 3 4 5 కనబడుతుంది నీట్గా ట్రయాంగిల్స్. మరి నీట్ చూద్దాం. 2 2 కలిపితే అక్కడికి 5 1 6 ఇదన్నీ 1 7. ఓకేనా? 7. టోటల్గా అక్కడికి ఎన్ని వచ్చినాయి? 7. ఇంకేమన్నా కలిపితే వస్తున్నాయా అంటే రావట్లేదు. టోటల్గా 7. చూడటానికి పెద్దదిగా ఉంది కానీ ఈజీగానే ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి ఇది 7.
నెక్స్ట్ వన్ జాగ్రత్త ఉండి, ఇది ముందు ఇది తీసుకోండి నాన్న, 1 2 3. ఓకే, 1 2 3. తర్వాత ఈ పెద్దది ఒకటి 4, అంతేనా? పెద్దది ఒకటి కలిపితే 4, ఇక్కడికి 5. ఓకే, తర్వాత ఇది ఒకటి 6. మరి ఇక్కడి నుంచి ఇక్కడ కలుపుదాం అంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుందాం. చూడండి, ఇది 7. ఓకేనా? అలానే ఇది వచ్చేసరికి 8. పెద్దది ఒకటి కలిపితే టోటల్గా ఎన్ని ఉన్నాయి? 9. ఓకేనా? టోటల్గా 9 ఉన్నాయి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 2 3 4, 1 2 3 4. సో ఇక్కడ మనకి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 4 ఇక్కడ 2 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి 4 రోళ్ళు 8. అవునా? 8 ప్లస్ ఇదొక 8. బాగానే ఉంది. అక్కడికి 16 అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 1 2 1 2. సో ఇక్కడ ఒక్కోదానికి ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. 3 ఇంటూ ఎన్ని బాక్సులు వచ్చినాయి మనకి? 3 రోళ్ళు అంటే 3 3 9. ఓకేనా? అక్కడికి 25 వచ్చినాయి. తర్వాత చూద్దాం. మరి జాగ్రత్తగా చూస్తే ఇది ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇది కౌంటింగ్ వచ్చేసింది కాబట్టి 1. ఓకే, 1. తర్వాత 2, నెక్స్ట్ వన్ 3, ఇదొకటి 4. టోటల్గా వచ్చేసరికి ఎన్ని వచ్చినాయి? ఇది 29 వచ్చినాయి. టోటల్గా వచ్చేసరికి మనకి 29 వచ్చినాయి. ఓకే, ఈజీగానే ఉంది కదా, ఈజీగా సపరేట్ చేసుకుంటే. నెక్స్ట్ వన్ ఇది చూస్తే కనుక 1 2 3 4 5 కనపడుతుంది ఇది. అవునా? మరి నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్త, ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 1. ఓకే, 1. తర్వాత ఇదే కౌంట్ చేసుకుంటే 2. అక్కడికి 2 వచ్చినాయి కాబట్టి మళ్ళీ చూద్దాం. అక్కడికి 2 వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ కాళ్ళని చూద్దాం. ఇక్కడ అయిపోయింది, 2 అయిపోయినాయి. తర్వాత 3 సేమ్ పైన. ఓకే, 3. తర్వాత ఇది చూస్తేనేమో ఇదెంత? జాగ్రత్త అండి. ఫస్ట్ ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఇక్కడికి 4 వచ్చినాయి. మళ్ళీ ఏం చేద్దాం? ఇంకొకటి తీసుకుంటే కనుక ఇది టోటల్గా ఎన్ని వచ్చినాయి? 10. అయితే ఈ స్టార్ని అబ్జర్వ్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కానీ పర్టికులర్గా దాని మీద వర్కౌట్ చేద్దామని మాత్రం చూడొద్దు. ఈ స్టార్కి మనకి 10, ఈ స్టార్కి వచ్చేసరికి 8 కౌంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6. అలానే ఇప్పుడు ఇదొకటి 7, ఇదొకటి 8. టోటల్గా దీనికి 8, దానికి వచ్చేసరికి 10. సేమ్ ఇదే మోడల్ చూసినట్లయితే ఓకే. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంత ముందు చూసాం. ఈ స్టార్కి ఎన్ని ఉంటాయంటే 8 ప్లస్ 8 ఎంత వస్తుంది? 16. అవునా? 16 వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే, ఓకేనా, ఈ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు 1 2, మరి ఇక్కడ బేస్ చేసుకుంటే 3, మళ్ళీ ఈ బేస్ చేసుకుంటే 4. టోటల్గా తీసుకుంటే ఇది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇంకా అంటే ఇక్కడ ఎప్పుడైతే టచ్ చేసావో దీన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ఇంకొక 2 ట్రయాంగిల్స్. ఓకేనా? అంటే ఇదిగో కనిపిస్తుందిగా. అలానే ఈ బేస్ చేసుకొని ఇంకో టోటల్గా వచ్చేసరికి మనకి 22 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఇది చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ మోడల్ చేసాం, గుర్తుందో లేదో. ఓకే, అంటే ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు జాగ్రత్త. మనం ఇక్కడ చూడండి, 1. ఓకేనా? సో ఈ బేస్ తీసుకున్న ఒకటి తీసుకోవచ్చు, లేదా రివర్స్ బేస్లో ఒకటి తీసుకోవచ్చు. సో తీసుకుంటే ఈ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు 1 2 3 ఫస్ట్ ఇది తీసుకున్నాం. అవునా? అంటే ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఓకే, సో డయాగ్రామ్ తీసుకుంటే కనుక
సో 1 2 ఈ మోడల్ గుర్తుందిగా మీకు, ఈ మోడల్ చేసినప్పుడు గుర్తుంది కదా, అంటే తీసుకున్నప్పుడు 1 1 ఈ విధంగా కౌంట్ చేయమని చెప్పాను. 1 1 తర్వాత దీని నుంచి 2 3 ఉన్నాయి కాబట్టి ఎటువైపు చూసినా 3 ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. సో 1 2 జాగ్రత్త ఉన్నాను. సేమ్ ఇది 1 2 3 అన్నారు కాబట్టి సో 1 + 2 3 అండ్ 3 + 3 6. అలానే ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇది 10 ప్లస్ 5 నుంచి ఆల్టర్నేటివ్ తీసుకోమని చెప్పా. 10 + 3 టోటల్గా 13. మరి ఇప్పుడు ఈ మోడల్ చూస్తే టోటల్గా 13 వచ్చింది. దీన్నే రివర్స్ ఇంకోటి తీసుకున్నాడు కాబట్టి ఇంకో 13 వస్తుంది. 13 + 13 26. కానీ ఈ మధ్యలో అన్ని డబల్ టైం వస్తుంది, అవునా? కాబట్టి మనం ఈ తీసేస్తే ఈ 6 సింగిల్ టైం అంటే డబుల్ టైంలో ఒక 6 తీసేస్తే టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి నాన్న? 20 ట్రయాంగిల్స్ వస్తాయి. దీని తర్వాత చతురస్రాలు గురించి నీట్గా మాట్లాడదాం, ఓకేనా?